నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువు తీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగటం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావటం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. పలువురు జాతీయ స్థాయి నాయకులు దీనిపై స్పందించారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యతారహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు 2 రోజుల క్రిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్టయింది. స్వయానా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయటం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. టీడీపీ కూటమి భాగస్వామ్య పక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అటు తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా యజ్ఞ యాగాదులను నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయటం అనుకోని మలుపు అని చెప్పవచ్చు. ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తిరుమల లడ్డు ఆరోపణలో వైఎస్ జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాము జగన్ ను తప్పు పట్టట్లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. లడ్డు ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాయటం పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనని వివాదంలో లాగాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తాను చేయాల్సిన పని తాను చేసుకుంటూ పోతుందని, దీన్ని అడ్డుకోకూడదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైఎస్ జగన్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులపై మాటల దాడికి దిగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశమవుతుంది. వైఎస్ జగన్ లేఖ రాసిన తర్వాత బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఉండవచ్చని చెబుతున్నారు. అందుకే అప్పటికప్పుడు హడావుడిగా పీటీఐని పిలిపించి పవన్తో ఈ వివరణ ఇప్పించి ఉంటారని అంటున్నారు. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ కనకదుర్గమ్మ ఆలయంలో మాట్లాడుతూ నిన్న సినిమా ఫంక్షన్లో లడ్డూ గురించి మాట్లాడారని తమిళ హీరో కార్తిక్ పై ఫైర్ అయ్యారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డూ గురించి నేను మాట్లాడను, ఇప్పుడేం మాట్లాడినా సెన్సిటివ్ అవుతుందని సరదాగా మాట్లాడారు కార్తిక్. అయితే హీరో కార్తిక్ అలా మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. భారతదేశపు సినిమా అభిమానులందరూ హిందువులు కాదా అంటూ ప్రశ్నించారు. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్ల మీదకు వచ్చి కొడతారని మీకు భయం అంటూ వ్యాఖ్యానించారు పవన్. ఫిలిం ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. ఇవాళ విజయవాడ అమ్మవారిని దర్శించుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి నాశనం మొదలైందని పవన్ కళ్యాణ్ అన్నారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా విచారణకు రావాలని కోరారు. ధర్మారెడ్డి మాయమైపోయారని ప్రశ్నించారు. ధర్మారెడ్డి హిందువా? బిడ్డ చనిపోయిన 11 రోజుల్లోపు గుడికి వచ్చేస్తారా అని ఆగ్రహించారు. ఇస్లాం ముస్లింలకు జరిగితే ఇలాగే ఉంటారా అని నిలదీశారు. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవటానికి సిద్ధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. మీ ప్రభుత్వాన్ని పడగొట్టిన మేము ఏమీ చేయలేమని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. మీ మౌనంతో తరాలు నాశనం అయిపోతున్నాయని, జగన్ను నేను ఎత్తి చూపటం లేదని ఆగ్రహించారు. మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని కోరారు. రాజకీయాలలో క్రిమినల్స్, రాజ్యాంగం బాగుండాలని కోరారు. సెక్యులరిజం అన్ని వైపుల నుంచి రావాలని వెల్లడించారు. సాటి హిందువులు తోటి హిందువులని తిట్టడం ఆక్షేపణీయమంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు ఆయన.